టీవీలలో వస్తాయి, ఫోటోలు వస్తాయి. వాళ్ళు కూడా ప్రజల ముందు వచ్చి టీవీల ముందు వచ్చి దండం పెట్టుకుంటూ ఏదో ఫ్రీడమ్ ఫైటర్గా వచ్చి బాగా చేస్తూ ఉంటారు. అదే ప్రజాసేవలో పోయేదా పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రజాసేవ కొంచెం పోలే. ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసి, ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే అదేదో పెద్ద ఘనకార్యంలానే ముగ్గురు తండ్రి కొడుకు బాబమ్మ దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అది కారణం ఏముండొచ్చు. నాకు నేను అడ్వకేట్ చెప్తా ఉన్నాడు, ఏం లేదన్నా ఆ మధ్య నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య సంధి, ముఖ్యమంత్రి అయితే నేను అరెస్ట్ చేయలే కదా, నేను రక్షించాను కదా, నువ్వు నన్ను ఏం చేయకు, నన్ను రక్షించు అని చెప్పేసి ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఇటు అవినీతిలో ఒకటే, కమిషన్లో ఒకటే, చేసిన